పఠింపశ్రేష్టగా ప్రార్థన చేసుకుందాము. పరలోకమున్న తండ్రి, యేసు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ఈ పాఠశాల చేరి ఆరాధించడానికి వాక్యమును బట్టి చూపించడానికి సందర్భించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నావా, మీ స్వరాన్ని పింప చేయండి. అంటే ఈరోజు దేవుని సంగతి గుర్తించగలిగిన రావడానికి అనుగ్రహించాలి. రేపు మంది ప్రభా, మా ఇష్టం కాదు, అది ఇష్టానుసారంగా జీవించడం అనుగ్రహించాలి. ప్రభా, మరి మా ప్రవర్తన మీ ప్రవర్తన ప్రకారం నేర్పించండి. కావాల్సిన తీసుకురండి, వాతావరణం విశ్వాసించుకోండి, వెనుకల చెవి గ్రహించిన మనసు ప్రభా దయచేయండి. ఆరాధించడానికి కావాల్సిన ప్రేమ తెలుసు. మా ప్రార్థన దేవుడికి ఎంతో వదనలు తెలుసు. కృతజ్ఞతాపూర్వకంగా యేసు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుచున్నాము. దేవుడి వాక్యంలో నుండి అపోస్తలుల కార్యాలు 6వ మాటలు చూసుకుంటా. 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చివరి వచనం చదువుకుంటా. అపోస్తల బైబిల్ గ్రంథం నుంచి 106వ పేజీ, బైబిల్ గ్రంథం నుంచి 106 అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. ఎవరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అసలు ఈరోజు మీ ప్రభువుకు మీకు తప్ప ఇంకెవరికి ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం వరకు తర్వాత అందరం చదువుకుందా. 106వ పేజీ అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. దేవుడు తన సేవకుని పుట్టించి చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినను చెప్పెను. అదే రీతిలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం బైబిల్ పఠించే 173 173 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతాం. బైబిల్ గ్రంథం నుంచి 173 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ మనకు కనబడుతుంది 2 మాటలు చదువుకున్నాడుగా. అపోస్తలుల కార్యాలు 3:20 ఎఫెసీ 1:3 మనకు ప్రాముఖ్యంగా కనబడుతున్న మాట ఏంటి చెప్పండి. చదివినా కదా, చదివినట్టు మనం అర్థం చేసుకుంటాం. ఆశీర్వాదంగా దేవుని యొక్క ఆశీర్వాదం. అక్కడ ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపాడు. ఇక్కడ క్రీస్తులో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా సంపూర్ణంగా మనకు అనుగ్రహించాడని మనం చూస్తుంటున్నాం. ఆశీర్వాదాలు అంటే మనకు అర్థమైపోతారు. 100 ఎకరాల భూమి ఉన్నవాడు, మంచిగా ఆస్తి ఉన్నవాడు, డబ్బు బంగారం ఉన్నవాడు, మంచి ఇల్లు కలుపుకున్నవాడు, లేకపోతే బలం కలిగిన వాడు, లేకపోతే జ్ఞానం కలిగిన వాడు,
లేదా మంచి ఉద్యోగం కలిగిన వాడు, లేకపోతే ఇంకా పలు విధాలుగా పలుకుబడి కలిగిన వాడు, రాజకీయ నాయకుడు కావచ్చు. మరి ఎన్నో ఇవన్నీ కూడా భౌతిక సంబంధంగా ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు. వీటన్నిటి కూడా ఆశీర్వాదాల కింద లెక్కేస్తాం, మంచిదే. అయితే ఇవన్నీ భూలోక సంబంధమైనవి, ఈరోజు పోతారు. ఏదైనా సరే శాశ్వతంగా ఏది కూడా మనకు నిలిచి ఉండదు. శాశ్వతమైన ఆశీర్వాదం భూలోకంలో మనకి ఏది కూడా. డబ్బు చూసుకుంటే ఎప్పుడు పోతుంది, ఇల్లు చూసుకుంటే మనం ఉన్న ఉంటారు, తర్వాత ఆ ఇల్లు ఒకవేళ మధ్యలోనే ఆ ఇల్లు కూలిపోవచ్చు. మరి ఉద్యోగం చూసుకుంటే చెప్పలేము, ఏది నానా ఏమవుతుందో చెప్పలేము. మరి పళ్ళు కూడా చూసుకుంటే ఈరోజు బాగానే ఉంటుంది, రేపొద్దున మనందరూ ఆశ్రయించుకునేవారుగా ఉంటారు. మరి భూములు చూసుకుంటే భూములు కూడా ఈరోజు బాగానే ఉంటాయి, తర్వాత వాటిని నమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏవి కూడా మనకు మరి శాశ్వతమైనవి కావు అని మనకు తెలుసుకోవాలి. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే క్రీస్తులో మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఏమిటి అంటే అవి పరసంబంధం. ముందు పెట్టండి బైబిల్ మీకే వెళ్ళి మీరు వెనక కూర్చుంటే కూర్చోదన్నా మీతో పాటు కూర్చుంటారు, నువ్వే దాంట్లో కూర్చోకూడదు. తవల కొట్టడం కోసం ఎవరు వస్తలేని వారు వర్షాలు వచ్చినట్టు మీకు బయట పెట్టారు కదా. ఇది మన మధ్య అందరూ ముందు కూర్చోవాలా, వాక్యం వినాలా. మీకోసం లేదు, ఒక వెనక కూర్చుంటే వెనకే ఉంటారు. సరే, ఇక్కడ మనం చూస్తే ఆశీర్వాదము దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు భూలోకంలో. మరి మా ఒకసారి చూస్తే యాకోబు గురించి ఆలోచిస్తే యాకోబు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పొందాన్ని కోరుకున్నాడు కదా. దాని బట్టి ఎన్నెన్నో తిప్పబడ్డాడు, అబద్ధాలు చెప్పాడు, మోసాలు చేశాడు, ఎన్నెన్నో చేశాడు. కానీ ఆ ఆశీర్వాదాలు ఏమన్నా భూలోక సంబంధమైనవి కానీ శాశ్వతంగా ఉన్నాయంటే లేవు. కానీ దేవుడు ఆశీర్వదించినాడు 1-2 అధ్యాయంలో. ఆ ఆశీర్వాదం అది ఆత్మ సంబంధమైనది, అది దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదము శాశ్వతమైనది అని మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా, ఈ ఆశీర్వాదాన్ని మనం ఏమైనా పొందామా అంటే ఇవన్నీ కూడా ఒక దినాన ఉండేది. క్రీస్తు యేసుక్రీస్తు వారు మరి భూలోకంలో ఆది ఆగమ కృతమైన వారు జీవిస్తున్న దినాల్లో ఉండేది. ఎప్పుడైతే వారు మరి ఆ యొక్క పాపము దేవుడి విరోధంగా తప్పు చేశారో, పడుతున్నారో, చెప్పిన మాట చేయలేదో, వారు ఎప్పుడైతే ఈ కార్యం చేశారో దేవుడు ఇవ్వాలని కోరుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఒక్క దెబ్బతో పోయాయి, ఏమి కూడా లేదు. అవన్నీ కూడా అవి మనకు ఆశీర్వాదానికి కారణాలే, అన్ని కూడా ఒక్క పాపంతో ప్రతాపించలేదు. అయితే క్రీస్తుని బట్టి మళ్ళా మనకు అనుగ్రహించాలనుకోండి. ఇప్పుడు మనం చూస్తే ఏమేమి మనము ఆశీర్వాదాలు కోల్పోయినాం, దైవిక సంబంధమైన భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోయినా ఏదైనా ఉంటాయి, పోతాయి. అవి ఏవైనా సరే కావచ్చు, వస్తు రూపకమైన ఏదైనా కావచ్చు, ధన రూపకమైన ఏవైనా కావచ్చు, అవి ఉంటాయి, పోతాయి. కానీ దేవుడు ఇచ్చేటువంటి పరసంబంధమైన ఆశీర్వాదాలు అవి మనం ఎందుకు పొందలేకపోయినా, మళ్ళీ ఎందుకు క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాడు అని మనం గుర్తిస్తే, మొట్టమొదటి మనం చూస్తా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఒకటి దేవుడు ఇవ్వాలని కోరుకుంటే ఆయన ముఖ దర్శనము మనం అందరం కూడా చేయాలా. ఇది దేవుడి యొక్క కోరిక. ఏమిటి దేవుడి కోరిక మనం అనుకోవచ్చు. మరి ఈ వాక్యంలో దేవుడు కూడా చూసి నన్ను బతకలేడని చెప్పాడు కదా, మరి ఆయన ముఖ దర్శనం ఏమిటి? ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నీ ముఖ దర్శనం ఉదయాన్నే చేస్తాను, నీ ముఖ దర్శనం నేను చెయ్యాలా. మనం అనుకుంటా ఉదయాన్నే చేస్తాను, ఎవరైనా ముఖం చూసినా అనుకో, ఎవరు ముఖం చూసినామని ఆయన ఈరోజంతా నష్టమే, ఈరోజంతా నష్టమే, ఈరోజంతా మరి నష్టంగా ఉంటుంది. లేదా పిల్లి ముఖం చూసినా, లేకపోతే విధవరాల ముఖం చూసినా, లేకపోతే ఎవడైనా సరే మంచోడు కాదు వాడి ముఖం చూసినా మనం అంటాం ఈరోజు మనకు బాగాలేదరాడనా. అది ప్రాముఖ్యం కాదు. దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే మనం లేయంగానే, అనగా దేవుడి యొక్క ముఖము దర్శనం చేస్తూ ఆయనతో పాటు సదాకాలం ఉండాలా అని ఆశ, కోరిక దేవుడు కూడా ఉండాలి. కానీ మరి ఆయన
ఈ సందర్భము జరగక మునిపే ఒకవేళ ఆయన ముఖాన్ని చూశాడేమో ఆదాము అవలో నాకు తెలియదేమో కానీ మరి ఆ జరగక మునిపే జరిగిన తర్వాత జనరేషన్ తర్వాత సంతానానికి ముందు తర్వాత ఈ యొక్క ఆశీర్వాదం దేవుడికి ఆశీర్వాదం మనము కోరుకున్నాం. మనం చెప్పుకోవచ్చు, మనకు తెలుసు తిరుపతి గురించి మనకు తెలుసు అలాంటి లోపల లోపం కదా, తిరుపతి లోపం లోపం అందరికి టికెట్ల ద్వారా ఏం చేస్తారు, దర్శనాలు ఇస్తా ఉంటారు. కొంతమందికి ఎక్కువసేపు చూసేటువంటి బాధ్యత దొరుకుతారు, కొంతమందికి ఉచిత దర్శనాలు ఉంటుంది, చూసి పెట్టింది ఆశ ఆ ముఖాన్ని చూడాలి. ఒకవేళ అరగంటల సేపు గంట సేపు చూసినారనుకో వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆశీర్వదింటారు, నీ ఆశీర్వాదం మంచిదా, నువ్వు దేవుడి ముఖాన్ని నువ్వు చూసినామని మనము అంటాం కదా. దేవుడు ఒకసారి షీలా గుప్తా పక్షి గోపాల సేవ చేసినటువంటి స్త్రీ, ఆమె వివాహం చేసుకున్న డాక్టర్ రాయవీరులతో మరి మంచి ఫేమస్ డాక్టర్. ఆమె చిన్న వయసులో షీలా గుప్తా 10 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిదండ్రులు హిందూ ఏం చేశారంటే కేద్రీనాథ్ పైన శివుడు పైన హిమాలయ పర్వతాల దగ్గర ఉండే ఆ ప్రాంతాల్లోకి సంవత్సరానికి ఒకసారి పోయినటువంటి దర్శనం. ఆ దర్శనానికి పోవడానికి వీళ్ళందరూ బయలుదేరారు. ఈ చిన్నపిల్ల ఈ పిల్ల హృదయంలో ఈ హృదయంలో ఆలోచన ఉంది, నేను దేవుడు చూడాలా, నేను దేవుడు చూడాలా అని ఆలోచన. అది ప్రకారం వ్యక్తి ఎక్కడున్నాడో దేవుడు ఆయనతో మాట్లాడాలా నేను అనే ఆలోచన. ఆ రోజు ఏం చేసినట్టు ఎంతో పైకి ఎక్కిపోయినారంటే పైకి పోయినాక సాయంత్రం అయిపోయింది. అర్థమైందా? పైకి పోయి సాయంత్రం అయితే ఏం చేస్తారు, గుడితలుపు మూసేస్తారు. సాయంత్రం కొన్ని వాళ్ళకు కట్టడాలు ఉంటాయి, గుడితలుపు మూసేస్తారు. మూసేసి వాళ్ళ రేపే ఒక్కోసారి మధ్యాహ్నం పూట పవనించినాడు విహారం చేస్తున్నాడు కొన్ని సందర్భాలు ఇవి ఆడు వేరే మూసేశారు. తలుపు మూసేసారు. ఆడు వ్యాపించారు. అది అడిగాడు పద్దులు అడిగి ఏమయ్యా ఎందుకు తలుపు మూసేసారంటే ఆయన నిద్రపోతున్నాడు, రేపు బతకడండి. అదే ఆ సందర్భం. నేను అక్కడి నుంచి ఎగబడి ఎంత దూరం వచ్చి కాళ్ళు నొప్పులేవి ఎంతో పడలేకి వస్తే ఏడకొచ్చిన తర్వాత గుడ్డు మూసేసి నిద్రపోతున్నాడు కాడే. మా కోసం మేమెంతో వస్తే నిద్రపోయేవాడు నాకు ఆమె హృదయంలో వచ్చింది. అది ఇంత దూరం వచ్చి నిద్రపోయిన దేవుడిని నేను చూసేదాన్ని అని ఆమె బాధపడిపోయింది. ఇక ఆమె హృదయంలో చాలా వేదన. ఆ చిన్న వయసులోనే ప్రభు ఆమె హృదయాన్ని తెచ్చాడు. అంటే సందర్భంగా మనుషులు దేవుడు చూడడానికి ఎంతో దూరంటున్నారు. మనుషులు దేవుడు మొహం చూడాలి. అది చూసినవాడు ఆశీర్వాదం కలిగిన వాడు, ఎంతో ఆశీర్వపడిన వాడని ఆలోచన. చూడండి, దేవుడు మొహం చూడడం అంటే మనకు ఎంతో ఆశ. కానీ ఏ ఫలితం? మనకు ఒక చిక్కు ఉంది ఏంటంటే పాపము వ్యక్తి పాపం చేసేవాడు దేవుడిని చూడడానికి వీలు లేదు. ఏమిటి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. హృదయ శుద్ధి లేని వారు దేవుడు చూడలేదు, వారికి ఆశీర్వాదం లేదు. మరి మనకు దేవుని ఆశీర్వాదం మనకు ఒకటే అవ్వండి, ఏదో ఒక దేవుని ఆశీర్వాదం ఏంటంటే దేవుడి ముఖ దర్శనం చెయ్యాలి. అది మన ఆదాము ద్వారా అపహం ద్వారా మన పితరుల ద్వారా పోగొట్టుకున్న ఆ ఆశీర్వాదం దేవుడు ముఖ దర్శనం చేసే ఆశీర్వాదం. నాకు తెలిసి ఆదాము దేవుడిని చూస్తూ ఉన్నాడేమో, దేవుడు చూసేస్తే బాధ్యత వచ్చిందేమో, ఆయన ముఖ దర్శనం చేస్తూ వచ్చాడేమో. ఎప్పుడైతే ఆ పాపం చేశాడు వెంటనే ఆయన దగ్గరికి రావడానికి, ఆ మొహను చూడడానికి వారికి చేత కాలేదు, వారి కన్నులు సరిపోలేదు. వెంటనే వాళ్ళు చెట్ల సాగున రాకున్నారు అని మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు దేవుడు ముఖ దర్శనం చేసిన వాడు ఆశీర్వాదం కలిగిన వాడు, అది మరి ఆ ధన్యత కలిగిన వాడు. ఇప్పుడు ఆ ముఖ దర్శనం ఎలాగ మనకు దొరుకుతుంది, మన వల్ల అవుతుందా? ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సు. ఎవరు కూడా ఆయన సమీపింపలేడు, అమరత్వం కలిగిన వాడే ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు తన ముఖ దర్శనము ప్రతి మానవుడు చూడడానికి కొరకాయి, ప్రతి మానవుడు ఆయన ముఖ దర్శనము చేయడానికి కొరకాయి ఈ లోకంలో దేవుని ముఖము కలిగినటువంటి వ్యక్తి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం, చూసేటువంటి ధన్యత, ఆశీర్వాదం కలగడానికి కొరకాయి ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి ముఖ రూపంలో ఈ లోకంలో మనకు అనుగ్రహించినాడు. ఇదే మనకు కలిగిన ఆశీర్వాదం. ఇద్దరా యేసుక్రీస్తు వారు చూసిన వారు తండ్రిని చూచాడు. ప్రభు అన్నాడు కదా,
చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ చదువుతారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9 చదవండి. బైబిల్ వెనక నుంచి 95వ పేజీ చదవండి. బైబిల్ వెనక నుంచి 95. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు ఆయనతో అనగా చెప్పగా సార్ తండ్రిని మాకు కనపరచు ప్రభా, మాకు చూపించు. మోసం చూడడానికి పోయినాడు, పలువురు భక్తులు చూడడానికి పోయినారు. ఏదో ఆయన వెలుగు చూసినారు కానీ ఆయన ముఖ దర్శనం చేయలేకపోయినారు. అది వల్ల కావడం లేదు. నీవు దేవుడి దగ్గరికి వచ్చినావు అన్నావు, దేవుడు కుమారుడు అంటున్నావు, మనిషి కుమారుడు అంటున్నావు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి వచ్చినావు కాబట్టి దేవుడి ముఖరూపం వెంట నీకు మాత్రమే తెలిసి ఉండాలి, ఎవరి తెలీదు. కానీ మా కనుక అంత చాలు, ఇంకా మాకు ఏం అవసరం లేదు. అదే మాకు గొప్ప ఆశీర్వాదం. అయితే ప్రభు అన్నాడు, పిలుపు ఇంత రోజు నేను ఉన్నాను కదా, ఎందుకు చదవమని ఎవరైనా యేసు పిలుపు, నేను ఇంతకాలం ఎంత ఉండినను దేవుడని తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచు ఎలా చెప్తుంటున్నావు. ఇంకో మాట కూడా 12:45, అది యోహాను సువార్త 12:45 చదవడం. నన్ను చూసేవాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నాడు. నన్ను చూసేవాడు ఎవరు చూస్తున్నాడు అంటే పంపిన అంటే తండ్రిని దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముఖ దర్శనం చేసిన వారందరూ కూడా ధన్యులు, ఆశీర్వాదం కలిగిన వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క ముఖ దర్శనం చేసిన వారు తండ్రిని చూచారు. ఆ ఒక్క గొప్ప ఆశీర్వాదం వారి జీవితాలు కలిగి. మరి మనము ఇదినా ఆ దైవవాక్యం చూడడం ద్వారా దేవుడి యొక్క స్వరూపం చూసిన వారమే. మనకు దేవుడి వాక్యం ఉదయాన్ని లేవగానే మనకు దేవుడి వాక్యం చూస్తే దేవుడి యొక్క స్వరూపాన్ని చూసినట్టే. దేవుడి యొక్క స్వరూపం అది ఒక గొప్ప ఆశీర్వాదం. భూలోకంలో ఎవరికి లేని ఆశీర్వాదం. ఒక వ్యక్తి మరి ఎవరు కూడా చూడకోకుండా ఉంటే, ఎవరికైనా కనబడినాడనుకో, ఆ వ్యక్తి ఎంతో ధన్యత కలిగిన వాడు. మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి దేవుడు ఎవరికి కనబడడు. కానీ ఎందుకంటే మనకు తెలుసు, మన పితరులు చేసిన తప్పును బట్టి మనము ఆ దేవుడు చూసేటువంటి కన్నును కోల్పోయినాము, దేవుడు చూసిన భాగ్యతను కోల్పోయినాము, ఆశీర్వాదం కోల్పోయినాము. కానీ ఆ పర్వతంటే మన పైన ప్రేమ చూపాడు. తన కుమారుడి తన స్వరూపంలో ఈ లోకాన్ని పంపి, నా కుమారుడు చూడండి, ఆ కుమారుడు చూస్తే నన్ను చూసినట్టే, ఇక తేడా లేదు. నన్ను చూస్తే ఆ కుమారుడు చూస్తే నన్ను చూసినట్లే. ప్రేమిన వారు ఆ ఆశీర్వాదం దేవుడు తన విడుదలైన మనకు అనుగ్రహించాలి. అంత మాత్రమేనా? ఒక దినాన మనం ఏం చేస్తామంటే, చూడండి ఇక్కడే మనకు వాక్యం రాబడింది. ప్రకటన గ్రంథంలో మాట ఉంది. ప్రకటన గ్రంథం అన్నమాట ఇరవై ఒక అధ్యాయము 3వ చదవండి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు. దేవుడండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. కన్నుల ప్రతి బాష్పబిందు ఏం చేస్తాడు ఆయన అండి? తుడిచివేశాడు. ఎక్కడి నుంచి తుడిచివేశాడు? దూరం వచ్చా దగ్గరలోకి వచ్చి ప్రతి ఒక్కరి యొక్క కన్నులని బాష్పబిందువులు అంటే ఆ కాలు కన్నీరును ఆయన ఏం చేస్తాడంట? అప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన స్పష్టంగా దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని మనము చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందో తెలియదు, కానీ దేవుడి పిల్లలమై ఒక దినాన ఆయన ఉన్నట్టుగా ఆయన కోరి ఉంటాము, ఆయన చూద్దుము అనే మాట చూసుకుంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము
రెండవ చిత్రం మొదటి 5:22 మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ చిత్రం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దుము. ఆయన ఉన్నట్లుగానే ఏం చేస్తా ఉంటండి, ఆయన చూస్తూ ఒక దినాలు చూస్తాం. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం, దేవుడు చూసే ఆశీర్వాదం. మమ్మల్ని రాయలు తప్పగా ఏదో కనబడి మనిషికి కనబడినట్టుగా ఒక దినాలు మనము స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే దేవుడు తన ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి కొరకే తన కుమారుడు యేసుక్రీస్తు వారిని మన కొరకు లోకంలోకి పంపినాడు. ఆయన ముఖ దర్శనమే మనకు ఆశీర్వాదం, అంతకంటే ఇంకేం అవసరం. ఇది మనం చూస్తున్నాం. రెండవదిగా యేసు మరి ఆశీర్వాదాలు మరి మనకు పోయినా చెప్పుకున్నాం కదా. తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు ఆశీర్వాదించాడు. ఏం ఆశీర్వాదం అంటే, ఆయన తనతో సహవాసం చేయాలంటే గొప్ప కోరిక ఆయన హృదయంలో. ఎలాగా మనకు బాగా తెలుసు, ప్రతిరోజు చల్లపూట ఆదాము అవ్వల దగ్గరకు వచ్చేవాడు. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం ఫస్ట్ బైబిల్ ముందు భాగం చూడండి. రెండో పేజీ ముందు భాగం 3వ అధ్యాయము 8వ చదవడైనా 3వ అధ్యాయం 8వ చదవ. ఆదికాండం 3 చల్లపూటను దేవుడైన యెహోవా స్వరము విని చాలుతారు. దేవుడైన చల్లపూటను అంటే సాయంకాలం ఆ సమయంలో ప్రభు వచ్చినవాడు వారితో సహవాసం చేయడానికి రోజు వారితో కలిసిపోవడానికి, వారితో మరి కలిసి ఉండడానికి కొరకై పరలోకం దిగి భూలోకానికి వచ్చేవాడు. మనం ఆలోచిస్తే భూలోకంలో ఆయన ఏదైతే తోటలో వేసి అక్కడ ఇద్దరు మనుషులు సృష్టించి వారితో రోజు సంభాషణ చేయడానికి, సహవాసం చేయడానికి ఆయన అక్కడికి వచ్చేవాడు. చూడండి, దేవుడు మనుషులతో సహవాసం ఏం కాదు, నీకే కావాలి, తప్పు కావాలి. దేవుడు సహవాసం చేయడానికి వచ్చేవాడు. ఈ సహవాసం ఒక దినాలు ఏమైపోయి చెప్పండి. వారు ఎప్పుడైతే పాపం చేశారో ఆ సహవాసం కాస్త కట్ అయిపోయింది కదా. ఒక తప్పులు పెట్టి కుటుంబాల మధ్యన స్నేహితులు అనుకోండి, స్నేహితులు బాగా చిన్నప్పుడు వారికి వివాహం కానప్పుడు మంచిగా సహవాసం చేస్తూ ఉంటారు. పెద్ద తర్వాత భార్య వాళ్ళకు పిల్లలైన తర్వాత మరి పిల్లలు బట్టిలో కానీ లేదా భార్యలు బట్టి కానీ ఒక తప్పులు బట్టి ఆ కుటుంబాల్లో సహవాసం ఏమైపోతుంది, తెగిపోతారు. ప్రాణ స్నేహితులు రావాలి, ఎప్పుడు కూర్చొని తాగేవాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఒక తప్పు చేయడం, పిల్లలు చేసినారో లేకపోతే కుటుంబం ఎవరు చేసినారో మొత్తం మాత్రం అక్కడ గొడవైపోయి సహవాసం ఏమైపోతుందంటే తెగిపోతుంది. మనం చూస్తూ ఉంటాం అన్నదమ్ముల మధ్య కానీ, లేదా కుటుంబాల్లో పెద్దవారి మధ్య కానీ, లేదా లోకంలో ఉన్నటువంటి మన బంధువుల మధ్య కానీ ఏదైనా సహవాసం బాగుందంతో జరుగుతారు. ఏదైనా ఒకటి ఏదైనా బెట్టి కొట్టిందనుకో, లేదా తప్పు జరిగిందనుకో, వెంటనే వాళ్ళ ఏమవుతో సహవాసం కట్ అయిపోతుంది. ఇక ఎప్పటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ సహవాసాలు మళ్ళా కావాలి. ఇప్పుడు దేవుడు మనుషులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆదాము చేసినటువంటి ఒక తప్పు ద్వారా ఏమైపోయిందంటే దేవునికి మనుషులకి మధ్య సహవాసము తెగిపోయింది. ఎంత తెగిపోయిందంటే చెప్పలేనంతగా, మనుషుడు దేవుడు కలుసుకోలేనంతగా దిగిపోయింది. ఇక మనుషుడు దేవుడు కలుసుకోలేనంతగా రోజు దేవుడే వచ్చేవాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి మానవుడు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహవాసం అలాగా తెగిపోయినటువంటి మానవుడితో ఉన్న సహవాసాన్ని దేవుడు తన కుమారుడు ద్వారా తిరిగి మానవుడు దేవుడు సహవాసం కలిగి ఉండడానికి కొరకై తన కుమారుని లోకంలోకి పంపించాడు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం, మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. ఏమి ఆశీర్వాదం చెప్పండి? దేవుడు మనుషులతో సహవాసం కలిగి ఉండే బాధ్యత మానవుని తిరిగి ఇవ్వడం. అది యేసు క్రీస్తుతో. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక బైబిల్ వచ్చే 1వ అధ్యాయం 3వ వచనం.
మాతో కూడా మీకును సహవాసం కలగదు. చేయొచ్చున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, మన సహవాసం దేవుడితో ఉందండి. తండ్రితో కూడా, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా సహవాసం. మనము ఒక పెద్ద కుటుంబం, ఒక పెద్ద అధికారి అనుకోండి, తన చిన్న కుమారుడు ఉన్నాడు, లేదా పార్కులో తీసుకువెళ్ళాడు అధికారి. ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆ పిల్లలతో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ అధికారి ఏం చేశాడంటే తన కుమారుడు సహవాసానికి నా పిల్లలతో ఆడుకుంటుందంటే పిలిచాడు. మరి తన కుమారుడిని ఎస్కాట్లు పెట్టి లేకపోతే ఒంటరిగా ఆడుకోవడానికి వదిలేయచ్చు. అని అందరినీ కూడా తన అధికారం వేరు, తన గొప్ప స్థితి వేరు. ఆ పిల్లలైన వారు తన కుమారుడితో కానీ తనతో కానీ సహవాసం ఉండడానికి అర్హులు కాదు. కానీ ఆ తండ్రి, ఆ అధికారి అందరినీ కూడా పిల్లలు పిలిచి తన కుమారుడు ఆడుకోవడం అంటే ఎంత గొప్పగా చెప్పండి. ఒక గొప్ప అధికారి పిల్లలు కుమారుడితో, పిల్లలు సాధారణమైన వారి పిల్లలు ఆడుకోవడము, వారితో సహవాసం కలిగి ఉండడము, అది గొప్పగా ధన్యతని మనకు మన ప్రభు యేసుక్రీస్తు వారితో మనకు సహవాసం ఇచ్చారు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం బైబిల్ మనకి కనుక నుంచి 146 1వ అధ్యాయము 9వ వచనం ఉండాలి. 1 కొరింథీ మన ప్రభు యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. చక్కగానండి, మన ప్రభు యేసుక్రీస్తు వారైనటువంటి తన కుమారుడితో సహవాసం, తన కుమారుడు యేసుక్రీస్తు వారితో సహవాసమే కాదు. మనము తన కుమారుడితో సమానంగా ఉండడానికి మనకు యోగ్యత లేదు. అని తన కుమారుడితో సహవాసానికి రండి. ఎందుకు? తన కుమారుడితో సహవాసం వస్తే నాతో కూడా సహవాసులు అవుతారు. నేను మీద ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలే కోరుకుంటా. అయితే మానవుడు యొక్క పాపంలో బట్టి ఏమైపోయిందంటే ఆ సహవాసం కాస్త ప్రేమిన వాళ్ళ ఎంతగా తీగిపోయిందంటే మానవుడు ఒకవైపు అయిపోయినాడు, దూరం అయిపోయినాడు, దేవుడు ఒకవైపు అయిపోయినాడు. మానవుడు సృష్టించిన దేవుడి మనసు ఎంత బాధపడుతుందో వాళ్ళకి తెలియదు. కానీ ఆయన ఏం చేశాడంటే తన కుమారుడు మన కొరకై ఈ లోకంలోకి ఒక సహవాసిగా, సహోదరుడుగా ఆయన పంపినాడు. పంపి రండి నా కుమారుడికి సహవాసం చేయండి, నా కుమారుడు చేస్తే నాతో చేసేయండి, పోగొట్టుకున్న మన యొక్క బంధాన్ని తిరిగి కలుపుకుంటాము. పోగొట్టుకున్న బంధాన్ని ఈ దినాల్లో లేదా నా కుటుంబాల్లో పెద్ద పెద్ద గొడవలు వచ్చి బంధాలు తాగిపోతే కొన్ని దినాలకు అయిపోయిన తర్వాత అవి రెండు తిరిగి కావాలంటే, తిరిగి బంధాలు కలిసి ఉండాలంటే ఏం చేస్తారు? పెద్దలైన వారు ఏం చేస్తారు? శివుడు వారు నిలబడతారు, ఏం చేస్తారు? మళ్ళీ తిరిగి పాతకాలం ఆ కుటుంబానికి ఒకటి కావాలంటే ఏం చేస్తారు? ఒక పద్ధతి ఏం చేస్తారు? అయిపోయింది, సమాధానం అనేది కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తిరిగి ఆ కుటుంబాలు వల్ల ఒకటిగా కావాలా, ఒక పద్ధతితో కావాలంటే ఏం చేస్తారు? ఇటు 10 సంవత్సరాలు కుటుంబాలు అప్పుడు కలిసి అవి విడిపోయినాయి, అక్కడే ఉన్నారు కానీ విడిపోయినాయి. కానీ కొన్ని సంవత్సరాల వరకు కూడా తర్వాత కలిసి కుటుంబాలుగా ఉండాలంటే ఏం చేస్తారు? అది అసలే పెళ్లి చేస్తారు. అటోలకి ఇటోలకి ఏం చేస్తారు? కుటుంబాలకి బంధం తెలిపితే అదేమైపోతుంది చెప్పండి? కలిసిపోతుంది. అది ఇప్పుడు మనకు ప్రభుత్వం మనకు ఏం చేస్తారు? సంబంధం గురించి దేవుడికి మనకు ఏమైపోయింది చెప్పండి? తెగిపోయింది, సంబంధమే తెగిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పంపి మనకు ఆయనకు సహవాసంగా ఆ బంధుత్వం తెలిపినాడు. ఇప్పుడు నా కుమారుడు మీరు సహవాసం చేస్తే నాతో మీరు సహవాసము చేసినట్టు, నాతో పోగొట్టుకున్న మీ సహవాసం యొక్క
బాధ్యతలు అన్నింటి కూడా నేను మళ్ళా ఇస్తాను అంటున్నాను. చూడండి, కుమారుడితో సహవాసము, తండ్రితో సహవాసం ఏర్పడి మనకు గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఈ ఆశీర్వాదము పరసంబంధమైంది. ఎల్లప్పుడూ ప్రభుతో, తండ్రితో, ఇద్దరితో, కుమారుడు యేసుక్రీస్తు ఇద్దరితో కూడా ఒకటిగా ఆ పరలోకంలో మనం కలిసి ఉండగలిగే బాధ్యతను దేవుడు వరకు ఇచ్చినాడు అనే మనం గుర్తించి ఇది రెండవది మనం చూస్తున్నాం. మూడవదిగా మనం ఏం కోల్పోయినామో పాపం బట్టి ఆధారంలో అందరూ ఆశపడితే దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి పాపం చేయంగానే అది ఆదాలు ఏం చేశారంటే చెట్ల తాటలు దాక్కుని ఎవరు ఎక్కడ ఉన్నారు మీరంటే నేను పండు విన్నాను, నీకు చూసి భయపడిపోయినానని వాళ్ళు చుట్టూ సాగుతున్నారు. మరి నేను చెప్పింది చేసి ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు చేశారంటే ఆ ఎవరో వాళ్ళు చెప్పుకుని ఎంత చెప్పుకున్నారు. వెంటనే దేవుని యొక్క మహిమ వారు చూడకుండా వారు మరి దూరం చేయబడ్డారు. దేవుని సన్నిధిలో, దేవుని మహిమలో నుంచి, దేవుని సన్నిధిలో వాళ్ళిద్దరు కూడా వెళ్ళబడ్డారు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మహిమ నుంచి వెళ్ళబడబడ్డ పరిస్థితి తిరిగి మనం చూడలేకపోయినా. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమే. ప్రియమైన మనం ఆలోచిస్తే దేవుడు ఎప్పుడు తన మహిమతో ఉన్నటువంటి ఆ యొక్క స్థలం, ఆ ప్రదేశం ఏదైనా సరే అది ఆయన సన్నిధితో కూడుకున్నది. గొప్ప సంతోషం, ఆనందంతో, భయభక్తులతో పవిత్రమైనదిగా ఆ పవిత్రమైన ఆ సన్నిధిని, ఆ యొక్క మహిమను దేవుడు మరి మన పాపం ద్వారా మనమే పోగొట్టుకున్నాం. తిరిగి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించాడు. పోగొట్టుకున్నటువంటి ఆయన సన్నిధి, ఆయన మహిమ మనకు అనుగ్రహించాడు. మనం ఎక్కడైతే కూడుకొని ఆరాధిస్తామో, మహిమపరుస్తామో, ప్రార్థిస్తామో అక్కడ ఆయన సన్నిధి, ఆయన మహిమ అనేది ఉంటుంది. మీరు బైబిల్లో చూస్తా ఉంటే మరి ఆయన సన్నిధిని, మహిమను ఆయన ఎప్పుడూ తన మందిరంలో, తన సన్నిధిలో ఉంచేవాడు. అంత గొప్ప సన్నిధి, అంత గొప్ప మహిమ ఆయన సన్నిధి చుట్టూ, ఆయన మందిరం చుట్టూ ఉండేది, ఆయన ప్రజల చుట్టూ ఉండేది. దేవుడు దాన్ని అనుగ్రహించాడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా. ఆ సన్నిధి యొక్క ఏమంటారంటే ఆనవాళ్ళు దగ్గర ప్రదేశం అంటే ఆవరించి ఉండడం మనం చూస్తాం. మన బాగా తెలుసు, ఏదైనా ఆ గాలిలో తేడా వస్తే మనం తెలిసిపోతారు, ఇక్కడ గాలిలో మరి ఆ తేడా వచ్చేది, మన మనుషులు చనిపోతారు అని మనం ఆలోచిస్తాం. దుమ్ము కానీ ఏదైనా వస్తే మరి ఆ యొక్క ఆనవాళ్ళు, ఆ సంచారం, ఆ యొక్క ప్రదేశంలో కూడా దేవుడి సన్నిధిలో నిండుకుని ఉండడం మనం చూస్తాం. ఆ దినాలు, సింగారు దినాలు కూడా మరి హెబ్రోను చుట్టూ పరిమళ అన్ని చోట్ల కూడా ఆయన భయము, ఆయన సన్నిధి అనేది ఆవరించి ఉండేదిగా మనం చూస్తాం. అంటే దేవుడు తన బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ తన సన్నిధిని ఉంచడానికి ఇష్టపడ్డాడు. దినాలు కూడా ఆయన మన మధ్య తన సన్నిధిని ఉంచాడు. పోగొట్టుకున్నటువంటి తన యొక్క మహిమ, మన పోగొట్టుకున్న తన మహిమ, తన సన్నిధిని తిరిగి మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మనకు అనుగ్రహించాడు. ఆత్మతో, సత్యంతో ఆరాధించే బాధ్యత ఆయన ఎక్కడున్నప్పుడు కూడా ఆయన సన్నిధి మనతో పాటి ఒక నీడవలే ఉండేదిగా మనం చూస్తాం. ఇది మనము మూడవదిగా గుర్తించాల్సిన వారు. మరి ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ఎప్పుడు నువ్వు నాకు ఉంటే చాలు ప్రభావ, ఏం నాకు అవసరం లేదు. దాని ద్వారా అంటాడు, ధనాలు ఆ రాజ్యం నాకు అవసరం లేదు, నీవు నాకుంటే చాలు, నీ సన్నిధి నాకుంటే చాలు, ఇక నాకు ఏం అవసరం లేదు, లోకంలో ఏం అవసరం లేదు, నీవు నాకుంటూ నీ సన్నిధితో నీ మహిమను నాకు చూడు, అంతే. అది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క గొప్ప సన్నిధి మనతో ఉండడం అనేది ఇది మూడోది మనం చూస్తాం. చివరిగా ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం పోగొట్టున్నది, అనుగ్రహించేటువంటి పరలోక సంబంధమైనది పరలోకం. దీన్ని మనం పోగొట్టుకున్నాం. ఒక దినాన పాపం బట్టి పాపం చేయవాడు పరలోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళాడు. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు పంపి ఆ పరలోక రాజ్యపు వారసులుగా మనం అందరం చేశాడు. ఆ భూలోకంలోని పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమను, ఆ యొక్క చూడ గొప్పతనాన్ని చూడు. లూకా సువార్తను చూస్తే 17వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 17:29.
దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడికంటే మన మధ్య మనలో ఆయన తన యొక్క సన్నిధి నుంచి తన రాజ్యం యొక్క సంతోష ఆనందాన్ని మన మధ్య ఉంచాడు. గత 50 సంవత్సరాల వెనక్కి వెళ్తే బక్సీ గారితో పాటు సేవ చేసిన వారు, దీనమూడి గారితో సేవ చేసిన వారు, లేకపోతే వాచమణి గారితో సేవ చేసిన పరిచారులు అందరూ కూడా మనం ఆలోచిస్తే వారు అనేవారు ఆ దినాల్లో గొప్ప పరలోకం యొక్క అనుభూతి మేము పొందగలుగుతూ వచ్చాము. పరలోకం ఎక్కడ మనం కూడా యూత్ క్యాంప్ వెళ్తే ఎంతమంది ప్రజలు ఆ సన్నిధి, ఆ యొక్క గొప్ప ఆనందము, ఆ పాటలు, ఆ గొప్ప జయధ్వనులు చూస్తా ఉంటే అరే ఇది పరలోకంలో కూడా అంతకంటే 100 మంది 1000 మంది ప్రభుని ఏం చేస్తా ఉంటారంటే స్తుతిస్తూ భయపడుతున్నాడు. అది భూలోకంలోనే దేవుడు మనకు ఉంచాడు. పరలోకం యొక్క అనుభూతి, పరలోకం యొక్క స్థితి కలిసి భూలోకంలో మనకు ఉంచాడు. పరలోకంలో ఆరాధన ఉంది, ప్రభువును స్తుతించే బాధ్యత. ఈ భూలోకంలో ఆరాధన, పరలోకంలో ప్రభువు గణపరిచేటువంటి స్థితి, ఇక్కడ కూడా దేవుడు గణపరిచే స్థితి. పరలోకంలో దేవుడితో పాటు అందరూ ఉంటారు, ఇక్కడ కూడా మనతో పాటే ఆయన గొప్పగా ఉన్నాడు. ఈ పరలోకం యొక్క అనుభూతిని మన హృదయాల్లో దేవుడు అనుగ్రహించిన వాడుగా చూస్తాం. కాబట్టి ప్రభువును మనం ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. కాబట్టి గుర్తించుకుందాం, ఈ పరలోకం యొక్క అనుభూతి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు ఈ 400 విషయాలు పోగొట్టుకున్న పరలోకం స్థితిని దేవుడు అనుగ్రహించినందుకు మొట్టమొదటగా దేవుడు ముఖదర్శనము చూడలేని వారంగా చేయబడ్డాం, దేవుడితో సహవాసం కోల్పోయినాము, దేవుడి సన్నిధిని, దేవుడి మహిమను కోల్పోయినాము, పరలోకం యొక్క అనుభూతిని కూడా మనం కోల్పోయినాం. అయితే వీటన్నిటిని దేవుడు తిరిగి మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి పంపి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించినందుకు ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. విషయాలు జ్ఞాపకం పెట్టుకున్న ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచినప్పుడు ఒక పాట పాడుకుందాం.